వైస్ ఛాన్సలర్ గారు, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి హనుమానుల భూమయ్య గారు, వేదిక మీద అవార్డు గ్రహీతలు, అవార్డు స్వీకరించినటువంటి పెద్దలు, సభకు హాజరైనటువంటి పెద్దలకి నమస్కారం. వేదిక మీద మాట్లాడినటువంటి వాళ్ళు చర్చించినటువంటి అంశాలు, లేవనెత్తినటువంటి అంశాల్లో దాగున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ నాకు కనిపిస్తున్నది ఏంటంటే, అప్లైడ్ సైన్స్, ప్యూర్ సైన్స్. సైన్స్లో రెండు ఉంటాయి. అప్లైడ్ సైన్స్కి ఎప్పుడు కూడా ఆకర్షణ ఉంటుంది, ఆదాయం ఉంటుంది. కానీ ప్యూర్ సైన్స్ లేకుండా అప్లైడ్ సైన్స్ అనేది ఉండదు. ప్యూర్ సైన్స్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అప్లైడ్ సైన్స్కి ఉన్నంత ఆదరణ ప్యూర్ సైన్స్కి ఉండదు. అది కళల్లో కూడా అదే విధమైనటువంటి ధోరణి కనపడుతుంది. సినిమా కానివ్వండి, నాటకం కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఏదైనా అదే ధోరణి కనపడుతుంది. కానీ ప్యూర్ సైన్స్ అనేటువంటిది అజరామరమైనటువంటిది. అది లేకుండా అప్లైడ్ సైన్స్ లేదు. కనుక ఇక్కడ అవార్డు పొందినటువంటి గ్రహీతలంతా కూడా ప్యూర్ సైన్స్లో నిష్ణాతులు. వారు లేకుండా అప్లైడ్ సైన్స్ అనేటువంటిది లేదు. ఇటువంటి అవార్డు గ్రహీతలతో వయసులో చూసుకున్నా 55 దీనికి అర్హత. నాకు 58 మాత్రమే. మొత్తం మీద అందరికంటే పిన్న వయస్కులాగా నేనే కనపడుతున్నా. వయసులో చూసుకున్న చిన్నవాడిని. ఇంత పెద్ద మంది, ఇంత నిష్ణాతులైనటువంటి వాళ్ళతో అవార్డు అందుకోవటం అనేటువంటిది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం కూడా కళల్లో ఈ ప్యూర్ సైన్స్ అనేటువంటి దాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయమైంది. ఈ యూనివర్సిటీ ఉద్భవించడమే దాని లక్ష్యము. అది చేయాల్సినటువంటి పనిలోనే ఆ ఇది ఉంది. అందుకని మిగతా యూనివర్సిటీలకు ఉన్నంత గ్లామరు అది ఈ యూనివర్సిటీకి లేకపోవచ్చు. కానీ ఇది మూలమైనటువంటిది. ఆ విధమైనటువంటి కృషి చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఈరోజు పత్రికా రంగం అన్ని రంగాల కంటే కూడా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకొని పురోగమించేటువంటిది. ఎప్పటికప్పుడు నిత్యం మార్పులు వస్తుంటాయి. ఏదైనా ఒక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే చాలా వేగంగా స్వీకరించేటువంటి రంగాల్లో పత్రికా రంగం ఒకటి. అట్లా స్వీకరిస్తేనే పత్రికా రంగం నిలబడగలదు. ఆ స్వీకరించేటువంటి దీంట్లో మాకు ఉండేటువంటి సామర్థ్యం, ప్రజాశక్తికి ఉండేటువంటి సామర్థ్యం పరిమితమైనప్పటికీ బహుశా నేను చెప్పినటువంటి లక్ష్యం ఈ యూనివర్సిటీకి ఉంది కనుక ప్రజాశక్తిని గుర్తించి ఆ పత్రికకి సంపాదకుడిగా ఉన్నటువంటి నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి వారు నిర్ణయించుకోవటం చాలా సంతోషకరమైనటువంటిది. వారికి కృతజ్ఞతలు. అనేకమైనటువంటి వృత్తులకి ఒక లక్షణం ఏమిటంటే, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక డాక్టర్ కానివ్వండి, కొంతమంది కళాకారులు కానివ్వండి, ఆ టీం వర్క్లోనే వాళ్ళకి ఆ కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వాళ్ళకే. హీరో గొప్పతనం ఏముంది ఆ మాటకు వస్తే? ఒక కథానాయకుడి గొప్పతనం ఏముంటుంది? ఆ కథానాయకుడి ఆ స్టేజ్కి రావడానికి ఎంతోమంది దోహదపడితే తప్ప కథానాయకుడు ఆ స్టేజ్కి రాలేడు. అదేవిధంగా పత్రికా రంగంలో కూడా ఎడిటర్ ఒక గుర్తింపుకు రావడానికి మొత్తం టీము, సహచరులు వీళ్ళంతా కలిసి పని చేస్తేనే ఆ విధమైనటువంటి గుర్తింపు వస్తుంది. కనుక నాకు ఈ అవార్డు లభించడంలో వారందరి సహకారం ఉంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.